మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆదేశాల మేరకు మరి పెద్దలు చెప్పినట్టు డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయో ప్రూఫ్లతో సహా మరి ఈ రోజు పెన్ డ్రైవ్ తో మరి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది। ఈ రోజు యువత పక్కదారి పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి। మరి ఈ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు ఇంత అవకతవకలు జరిగి విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు। ఈ రోజు నారా లోకేష్ గారు ఖచ్చితంగా వీటి మీద సమాధానం చెప్పుకోకుండా మరి వ్యవహరిస్తున్న తీరు నిజంగా బాధాకరం। ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు రాజీనామా చేసి తీరాలి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం నారా లోకేష్ గారే గారు అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రి కూడా అనర్హులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రైతులకి న్యాయం జరగలేదు, మహిళలకి న్యాయం జరగలేదు, విద్యార్థులకి న్యాయం జరగలేదు। ఇప్పుడే మీరు చూస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు కూడా బయట ధర్నా చేయడం జరుగుతుంది। ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు। విద్యార్థులు యువత అంతా కూడా ఈ రోజు ఉద్యోగాలు లేక సరైన చదువు లేక విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంటే గంజాయి దొరుకుతుంటే వారు పక్కదారి పట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది। ఎందుకంటే దీన్ని చాలా లోతుగా ఆలోచన చేయాలి। ఈ రోజు రేపటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆలోచన చేయాలి। కానీ ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రోజు ఒక గురుకుల స్కూల్ పాఠశాలలో మనకి ఒక పిల్లవాడికి చేర్పియాలి అంటే కూడా కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పించే పరిస్థితిని మనం చూస్తున్నాము। ఈ విధంగా రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగితే మరి ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి। ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయనకి పంచాయతీరాజ్ మంత్రిని ఇచ్చారు, ఆయన ఏమో ఏది పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకి చదువు లేదు। ఎన్నో వందల బుక్కులు చదివానని ఆయన చెప్తారే గాని మరి అది ఎవరికి ఉపయోగం? ఈ రోజు విద్యార్థులు ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక ప్రెస్ మీట్ ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ముఖ్యమంత్రులు లేరు। ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటే కక్ష సాధింపులు ఎక్కువైపోయాయి ఈ కూటమి ప్రభుత్వంలో। ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సమాధానం ఈ మంత్రులు, కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పాలి। విద్యార్థులంతా మా కోసం కాదు పోరాటం చేస్తుండేది, మేము పోరాటం చేస్తున్నది మీకోసం, మీ భవిష్యత్తు కోసం। కావున ఏ ర్యాలీకి పిలిపించినా మీరంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతటి వరకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులంతా కూడా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన, న్యాయం పక్షాన నిలబడి పోరాటమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।